హలో హై ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి ట్రెండింగ్ సాంగ్కి లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు చాలా సింపుల్గా ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫర్టీస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియోని పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో ఏంటంటే దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అండ్ ఫాంట్స్ కూడా ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఈ లిరికల్ స్టేటస్ వీడియో అనేది నేను కైన్ మాస్టర్ చేశాను. సో కైన్ మాస్టర్లో చేద్దామనేసి ఈ విధంగా ట్రై చేశాను. మీకు నచ్చితే హ్యాపీ, లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం బెటర్గా ట్రై చేస్తాను. కింద 3 ఆప్షన్ క్రియేట్, దానిపై క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారు కదా, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ విధంగా చూడండి లోడింగ్ అయ్యి ఇట్లా ఇంపోర్ట్ అనేది అవుతుందన్నమాట. రైట్ టిక్ వస్తే ఇంపోర్ట్ అయినట్టు. ఇన్ కేస్ మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం ఏదొచ్చినా సరే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దానికి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏందనేది నేను మీకు చెప్తానన్నమాట. సో ప్రతి ఒక్క కామెంట్కి రియాక్ట్ అవుతానన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే చూడండి లిరిక్స్ అండ్ ఫొటోస్ అన్నీ ఇందులోనే ప్రొవైడ్ చేశాను. దీనికి కావాల్సిన స్నో ఎఫెక్ట్ వీడియో అండ్ ఒక బర్డ్ పిఎన్జీ ఇమేజ్ కూడా ఉంటుంది. అవన్నీ నేను దానికి యానిమేషన్ ఎట్లా యాడ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోటో రీప్లేస్ పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరికి నేను పెట్టిన ఫోటో సైజే ఉండదు కదా. సో అందుకనేసి ఈ ఫోటో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిలీట్ చేసేస్తున్నా. చూడండి, ఒక ఫోటో కీ యానిమేషన్ చెప్తాను, మిగతా ఫోటో అన్ని రీప్లేస్ పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే అప్పుడు మీరు నేను చెప్పిన కీ యానిమేషన్ అనేది మీరు ట్రై చేయండి. మీకు 100% చాలా మంచి క్వాలిటీతో వీడియో అనేది కీ ఎఫ్ఎం కానీ అన్నీ చాలా మంచి క్వాలిటీ వస్తుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. బట్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఈ టాపిక్ పైన వీడియోనే చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. హెచ్డీ క్వాలిటీలోని 1 క్లిక్తో ఎట్లా ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది. సో ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. సో బ్యాక్ వచ్చేసి ఈ లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఫోటోపై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్స్. సో ఇట్లా కట్ చేసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఈ ఫోటోని పైకన్నట్లు పెట్టుకుని ఇట్లా జూమ్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటున్న ఈ పొజిషన్లో క్రాపింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఇట్లా క్రాప్ అనేది చేసుకుంటున్నా. సో బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తారు కదా ఈ విధంగా ఉంటుంది. మీకు ఎంత కావాలంటే అట్లా మీరు జూమ్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత 3D క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. ఈ విధంగా ఫోటోని సెండ్ టు బ్యాక్ చేసిన తర్వాత వెనక వైపు పోతుంది. మళ్ళీ 3D క్లిక్ చేసి బ్రింగ్ ఫార్వర్డ్పై క్లిక్ చేస్తే దానికి చూడండి ఇక్కడ ఏంటంటే స్నో ఎఫెక్ట్ అంటే మేఘం అనేది దాని వెనక వైపు పోతుందన్నమాట. సో చూస్తారు కదా లిరిక్స్ వెనక వైపు పోతుంది ఈ విధంగా. ఇప్పుడు కీ యానిమేషన్ యాడ్ చేద్దాం. సో కొంచెం జరిపేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక కీ ఫిమ్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ వై అనే దీన్ని మైనస్ ఇట్లా చేసుకోండి. పైకి అన్నట్లు ఇట్లా వెళ్ళిపోతుంది. చూస్తారు కదా నేనైతే ఇట్లా మైనస్ చేసుకుంటున్నా. ఓకే, ఈ విధంగా చూడండి. సో ఫుల్గా ఇట్లా మైనస్ చేసుకున్నా. ఇప్పుడు ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇట్లా కీ యానిమేషన్ రివీల్ అవుతుందన్నమాట. సో లిరిక్స్ అండ్ అన్నీ కూడా ఒకేసారి ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఫోటో రీప్లేస్ పెట్టుకుందాం. సో ఇక్కడ వేరే ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను. ఇన్ కేస్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే దానికి సొల్యూషన్ కూడా చెప్తాను. ఫోటోపై క్లిక్ చేసి రీప్లేస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. రీప్లేస్ అనేది పర్ఫెక్ట్ కాలేదు, బట్ కొంచెం పైకన్నట్లు అయిపోయింది. క్రాపింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇట్లా క్రాప్ చేసుకుని ఫోటోని కిందికి అన్నట్లు లేదా జూమ్ అనేది ఇట్లా చేసుకుని కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుని బ్యాక్ వచ్చండి. చూసారు కదా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఏదైనా మీకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే క్రాపింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇట్లా క్రాప్ అనేది చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. జూమ్ డౌన్ అయినా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఈ విధంగా చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక బర్డ్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చి అదే పిఎన్జీ ఇమేజ్పై క్లిక్ చేసి దీన్ని ఒక 10 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఏం చేస్తారంటే ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత 3D క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ఇట్లా క్లిక్ చేయండి. మీ ఫోటో వెనక వైపు పోయేంత వరకు ఈ విధంగా ఇట్లా మీ ఫోటో వెనక వైపు పోయేంత వరకు ఆ 3D క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్పై క్లిక్ చేయండి. చూసారు కదా వెనక వైపు పోయిందనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి కీ యానిమేషన్ అనేది యాడ్ చేయాలి. ఎండ్లోకి వచ్చేసరికి ఇక్కడ ఒక కీ ఫిమ్ అనేది యాడ్ చేసి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ పొజిషన్లో ఇటు వెళ్ళేటట్టు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చి
స్టార్టింగ్లోకి వచ్చేసి కనిపించకుండా రైట్ సైడ్ అన్నట్లు ఈ పైకి అన్నట్లు పెట్టుకోండి. ఇట్లా రివీల్ అనేది అవుతుంది చూస్తుంది కదా. సో ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకుని దీన్నే డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఒక స్నో ఎఫెక్ట్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో స్నో ఎఫెక్ట్ వీడియో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను స్కిప్ చేస్తున్నాను. ఇట్లా వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి అదే వీడియోపై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చి కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. ఇట్లా ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. వీడియో సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్పై క్లిక్ చేసి కింద ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్లో క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.